సార్ గుడ్ ఈవినింగ్ భాస్కర్ రావు సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ అదే ఇది మంది జామ తోట ఉంది కదా, అవును, జామాకాయ తోట, అవును. అది ఆ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తారేమన్నా సార్? అది జామ తోట మొత్తం 12 ఎకరాలు అనమాట. టోటల్ మొత్తం 12 ఎకరాలు. 12 ఎకరాలు. అందులో ఒక 7 ఎకరాలు జామ తోట ఉంది సార్. ఒక 2 కొన్ని ఎర్రచందనము టేకు మొక్కలు ఉన్నాయి సార్. ఒక 3 ఎకరాలు వెనక జామాయిలు ఉంటే తీసేసాము, ఖాళీగా ఉంది, ప్రజెంట్ దున్ను ఉంది సార్. అది జామతో మేము ఆ ల్యాండ్ కొని 9 ఎకరాలు కొని సుమారుగా 20 years పైన అయింది. సార్ అయింది. దాంట్లో 4 బోర్వెల్స్ ఉన్నాయి, ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది, ఒక పాండ్ ఒకటి ఉంది, ఒకటి ప్రపోజ్ కన్స్ట్రక్షన్ లో ఒకటి ఉంది సార్. అంటే రోడ్డుకి తార్ రోడ్డుకి రెండో బిట్ అనమాట. అది వింజమూరు ఆత్మకూరు రోడ్డుకి తార్ రోడ్డుకి రెండో బిట్టు. అవును సార్. తార్ రోడ్ నుంచి రెండో బిట్ వస్తుంది. అవును. సో ఇల్లు అనుకొని వస్తుంది ల్యాండ్ కూడా. అవును, అంటే ఊరు నానుకొని ఇల్లు నానుకొని ఫ్యాక్టరీ కాంపౌండ్ వరకు ఉంటుంది అన్నమాట. అవును సార్. ఎస్ సార్. అది పక్కన ఫ్యాక్టరీ ఏంటి సార్? అది ఫ్యాక్టరీ అది ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ. సార్. అంటే కెమికల్ ఫ్యాక్టరీ అన్నమాట. అవును సార్. అంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీలో అది దాదాపు ఒక 30-35 ఎకరాల వరకు ఉంది సార్. దాదాపు ఒక 400 మంది ఎంప్లాయీస్ ఉంటారు అందులో. అయ్యో, 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే సార్. ఒక 300 to 400 crores 300 to 400 crores టర్న్ ఓవర్ కంపెనీ అది. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ మొత్తం ఇది? 12 ఎకరాలు 6 సెంట్లు. ఓకే, అమ్మితే మొత్తం 12 ఎకరాలు 6 సెంట్లు అమ్ముతారు. లేడీగా అమ్మారు అంటే నీకు మొత్తం ఒకే లైన్ ఉంది కదా, నీకు కరెంట్ లైన్లు కానీ బోర్వెల్స్ కానీ 9 ఎకరాల్లో ఉంది, వెనక 3 ఎకరాలు ఉంది. అంతా కలిసిన ల్యాండ్. ఒక సర్వే నెంబర్ 2 సర్వే నెంబర్లు ఉంటాయి. అవును సార్. అంతే సార్, ఒక సర్వే నెంబర్లు. సార్ ఇప్పుడు ఎర్రచందనము టేక్ షీట్ అది మొత్తం 1 ఎకరా ఉంటుందా? అవి 2 ఎకరాలు ఉన్నాయి. యాక్చువల్ గా ఎక్కువ మొక్కలు లేవు కానీ. అవును సార్, మొక్కలు ఉంచుకోవాలంటే ఉంచుకుంటారు, తీసేసి వేరే వేసుకునేవాళ్ళు వేరే. నేను యాక్చువల్ గా అవి అంటే టేకు మొక్కలు 15 ఏళ్ళ అప్పుడు వేసి కొట్టేశాను 2 years బ్యాక్ సార్. 5 lakhs కమ్మి కొట్టేశాను. కాకపోతే అది తర్వాత ఇగుళ్ళు వచ్చిన తర్వాత ఉంచా సార్. ఎందుకు ఉంచానంటే అందులో దాని కింద అంటే సీ ఫార్మ్ గానీ లేకపోతే కోళ్ళ ఫార్మ్ గానీ పెట్టుకుంటే చెట్లు ఉంటాయి కదా, నాటుకోళ్ళు పెడదాం అనుకున్నాను సార్. అది ఎండ తగలకుండా ఉంటాయి కదా చెట్ల కింద అయితే. అవును సార్. అవును. అందుకోసం అనుకున్నాను కానీ కుదరలేదు. అవును సార్. ఇంకా అలా ఉండిపోయినాయి సార్. ఇప్పుడు టోటల్ అయితే మొత్తం జామ తోట వచ్చే లోపు 7 ఎకరాలా సార్? 7 ఎకరాలు జామకాయ తోట. ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు సార్ జామ తోట వేసి? జామ తోట వేసి సుమారుగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది నెల్లూరు జిల్లా కదా సార్? నెల్లూరు జిల్లా చంద్రపడి విలేజ్, వింజమూరు నుంచి 9 కిలోమీటర్లు, ఆత్మకూరు నుంచి 15 కిలోమీటర్లు. ఓకే, వింజమూరు మండలం వస్తుంది, చంద్రపాడు విలేజ్ వస్తుంది. అవును. వింజమూరు నుంచి ఎన్ని కిలోమీటర్ సార్? 9 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, ఆత్మకూరు సార్? ఆత్మకూరు 15 కిలోమీటర్లు. ఆత్మకూరు 15 వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు టోటల్ గా ఎంత చెప్తున్నారు సార్ ఎకరం కాస్ట్ సార్? ఎకరం 12 లక్షలు చెప్తున్నాం. ఎకరం 12 లక్షలు. ఓకే సార్. అయితే నీకు ఊరు ఎక్స్పాన్షన్ లో మన ఒక 2 ఎకరాలు ఇళ్ల ప్లాట్లు కూడా పనికొస్తాయి ఫ్యూచర్ లో. అవును సార్, ఎందుకంటే ఇల్లు అనుకుని ఉంది కాబట్టి వాస్తవం అది చూసాము. అవును, నీకు 4 రోడ్లు కూడా నీకు ఊళ్ళోకి వస్తాయి అనమాట, అటు నుంచి వచ్చే రోడ్లు 4 కూడా సార్. సో తార్ రోడ్ నుంచి రెండో బిట్ వస్తుంది ల్యాండ్. అవును సార్. ఇప్పుడు 4 బోర్లు ఉన్నాయి కదా మొత్తము? అవును. ఎన్ని నుంచి వస్తాయి ఒక్కో బోర్ వాటర్ సార్? ఒక 2 బోర్లేమో 2 ఇంచుకి వస్తాయి నిండా సార్. ఒక 2 బోర్లు కొంచెం తగ్గుతాయి 2 ఇంచుకి. ఓకే సార్. అంటే వర్షాలు బాగా పడినాయి అనుకో అన్నిట్లో బాగా వస్తాయి సార్. వర్షాలు కొంచెం తగ్గినప్పుడు తక్కువ వస్తాయి. మనకి ఇబ్బంది లేదు, 12 ఎకరాలు సరిపోతాయి. అవును సార్, వాటర్కి ఇబ్బంది లేదు సార్. మరి ఇప్పుడు పక్కన చెరువులాగా స్టాక్ అదేంటి సార్ అది? వాళ్ళు మనకి ఒక 4 years అప్పుడు వర్షాలు తగ్గినప్పుడు హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఫామ్ కట్టించారు అప్పుడు సార్. అందులోకి వాటర్ బోర్వెల్ లో వచ్చే నీళ్లు అందులో వేసుకొని అందులో నుంచి వేసుకుంటే తొందరగా పారుతాయి కదా అని వాళ్ళు చేశారు. అది సబ్సిడీతో ఇచ్చారు. నాది 50,000 వేస్తే వాళ్ళు 50,000 ఇచ్చి సబ్సిడీతో కట్టించారు అది. సార్.
ఇంకొకటి వెనక పక్క ఎందుకు వేసానంటే ఒక చిన్న రూమ్ వేసాను ఎవరన్నా ఉండేదానికి. రూమ్ ఒకటి ఉంది. అవును సార్. దాని వెనక పక్క ఎందుకు తవ్వించానంటే ఖాళీగా ఉన్నప్పుడు బోర్లు వర్షాలు పడినప్పుడు ఆ సంపు నింపుకుంటే సార్ అవి అవి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు వాటర్ అని మనం అది కూడా తవ్వించాం వెనక. ఒక దాదాపు ఒక 5 సెంట్లు వరకు ఉంటది. సార్ సార్ ఓకే సార్. ఇప్పుడు టోటల్ గా మొత్తం అయితే 11 ఎకరాలు. 12 ఎకరాలు. సారీ 12 ఎకరాలు. ఎకరం వచ్చి 12 లక్షలు చెప్తున్నారు. అంటే పార్టీ వస్తే